ఓం నమో నారాయణాయ నమ. శ్రీ ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 61వ భాగం. వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదాలని బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదాన్ని పెడదామని కుడి పాదం కొద్దిగా పైకెత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదం వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృత పాత్ర, నాగలి వంటి దివ్యమైన చిహ్నాలు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు, పైన నల్లని పాదం. ఏ వేదాన్ని చదువుకుని అమ్మాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందిగా మారి అలంకరింపబడి ఉంది. బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదం మీద ముద్రపడి ఉంది. అటువంటి పాదాన్ని దగ్గర నుంచి చూశాడు. మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేస్తారు. అలా చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరాన్ని దాటించగలిగిన ఓడ ఆయన పాదం ఏది ఉందో ఆ పాదాన్ని చూశాడు బలిచక్రవర్తి. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదాన్ని చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెం ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదాలను చూసి బలిచక్రవర్తి, ఆహా, ఏమి నా భాగ్యము! ఈ పాదాలను ఎవరు కడుగగలరు? ఈ పాదాలను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు, నేను పొందుతున్నాను అనుకుని వింధ్యావళిని నీళ్లు పొయ్యమన్నాడు. పైకి చూశాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్లు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. శపించాడు కదా, మరి కోపంతో ఇంకా ఎందుకు, అయినా తాపత్రయం పోలా. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండలం తొండానికి అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్లు పోస్తున్నా నీరు కమండలంలో నుంచి పట్టం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలంలోకి పెట్టి ఒక్క పోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటిధార పడిపోయింది. బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని, స్వామి, ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని దానం చేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవటం మొదలుపెట్టాడు. ఇంతింతై ఒటుడింతై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహార్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాలు పైకి ఎదిగిపోయాడు. అంటే బ్రహ్మాండాలన్నిటినీ దాటి పైకి వెళ్ళాడు. లోకాలన్నిటిలో పైకి కొలవటానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదాన్ని తమ కమండలంలోని జలంతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకాలన్నిటినీ కొల్చింది. క్రింది లోకాలన్నిటినీ ఒక పాదం కొల్చింది. ఆ విధంగా 2 అడుగులతో వామనుడు భూమి ఆకాశాలను కొలిచాడు. ఇప్పుడు రవిబింబం ఉపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై శవిమత్కంకణమై కటిస్థలి నుదంచగటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుండు దా బ్రహ్మాండము నిండుచోన్. వామనమూర్తి ఇలా పెరిగిపోవటం మొదలెట్టగానే ఆకాశంలోని సూర్యబింబం మొట్టమొదట ఆయన తల మీద గొడుగులాగా ఉంది. తరువాత
తల మీద పెట్టుకున్న రత్నంలాగా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోయాడు నారాయణుడు. అప్పుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణంలాగా మెరిసింది. ఇంకా పైకి వెళ్ళినప్పుడు చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉంది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్యబింబం నడుముకి పెట్టుకున్న వడ్డాణానికి చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదాలకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. అయితే ఆయన లోకమంతా అలా నిండిపోయి 2 అడుగులతో లోకమంతా కొలిచాడు. ఆయన బలి చక్రవర్తితో, నేను 2 అడుగుల నేలను కొలుచుకున్నాను, ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగాడు నారాయణుడు. వటుడు బలి చక్రవర్తి, నూనృతంబుగా అని సుడేదు నా జిహ్వ బొంకజాల, నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. నా నోరెప్పుడు అబద్ధం చెప్పదు, నేను అబద్ధం చెప్పలేదు, నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశాలతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యాన్ని కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించటానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి వేళగాని వేళ క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవ్వరూ యుద్ధం చెయ్యకండి అన్నాడు. రాక్షసులంతా రసాతలానికి పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదాల మీద పడి, స్వామి, నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు, రాజ్యం పోతుందని తెలిసి కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరుంది కదా, నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా? నాకు భర్తృభిక్ష పెట్టు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు. 10 దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయటమా అని ఆహాకారాలు చేశారు. బ్రహ్మగారు వచ్చి, ఇటువంటి భక్తుడిని నేను ఇంత గౌరవం చూడలేదు, దయచేసి బలిచక్రవర్తిని విడిచిపెట్టవలసింది అని కోరారు. బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి, నా కాళ్ళు చేతులు వరుణ పాశాలతో కట్టేశారు, అంతటి మహాపురుషుడైన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి, స్వామి, ఇంతకు పూర్వం ఇతనికి ఇంద్ర పదవి నీ అనుగ్రహం వల్లనే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యోగ భక్తవై ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది, ఇంద్ర పదవి వచ్చింది. వీటన్నిటినీ నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచి పని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు స్వామి. ఎంత వరాన్ని ఇచ్చావు అన్నాడు. శ్రీ మహావిష్ణువు, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానం చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదాల దగ్గర పెట్టేశాడు. ఆత్మ నివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడు చేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణ పాశాలతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ త్రెంచుకునేందుకు ప్రయత్నించలేదు. సావర్ణి మనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తర్వాత ఎవరూ రాని ప్రదేశము, ఎవరూ దర్శించని ప్రదేశము, కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమైన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను.
అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకానికి అంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలముల యందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. 10 దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని ఏమీ లేకుండా ఉంటాడు అన్నారు. మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యం ఉంది. అతను లోపల ఎంత గొప్పవాడైనా చాలా కాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భృగువంశ సంజాతులైన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమైంది. ఈ తిరిగిన ఫలితానికి ఇంత గొప్ప వరం ఇస్తున్నాను. రాక్షసులతో తిరగటం వలన మనసులో ఉండిపోయిన నేను దానం ఇస్తున్నాను అనే చిన్న అభిజాత్యానికి వరుణ పాశంతో కట్టాను. అంటే నేను దానం ఇస్తున్నాననే చిన్న అభిజాత్యంతో ఉన్నాడు గనక వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకానికి అధిపతిని చేసి, సావర్ణి మనము వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరం నాలో కలుపుకుంటాను. అదితి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్ముడిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడు అని పిలుస్తారు అని అన్నాడు. యథార్థానికి ఇంద్రుడు అయిన కాలిగోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు స్వామి. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గాన్ని పొందాడు. అమ్మకి ఇచ్చిన వరాన్ని పూర్తి చేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పదమును చేరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ఎక్కడైనా పితృకార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి గాని తెలియక గాని ఏమైనా దోషాలు దొర్లితే ఆ దోషములు హరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తి అయి ఆ బ్రహ్మచారి గాయత్రి మంత్రము చేసుకోవడానికి పరిపూర్ణమైన సిద్ధిని పొందాలి అంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారు పాపములను ఊర్ధ్వలోకముల యందు నివాసము పాపములను దహించి ఊర్ధ్వలోకముల యందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వాళ్ళకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పాడు. ఇది అంత పరమ ప్రఖ్యాతమైన ఆఖ్యానం. మరి చక్కగా మనం వివరంగా చక్కగా ఆ వటుడు వామనావతారం యొక్క విశేషాలని మనసారా చక్కగా విన్నాము. మనసంతా నిండిపోయాడు వటుడు. ఆయన చెప్పిన మాటలు, మరి బలిచక్రవర్తికి ఇచ్చినటువంటి స్థితి, వరాలు, ఆయన్ని ఎందుకు అట్లా శిక్షిస్తున్నావు, అంత భక్తుడు కదా అని అడిగితే చెప్పిన సమాధానము, ఆయనకి ఇచ్చిన వరాలు లాంటి స్థితులు చక్కగా అన్నీ మనం తెలుసుకున్నాం. ఈ కథను వింటే ఉన్నటువంటి ఫలితాలు కూడా చక్కగా మనకి తెలియజేశారు. మనకి ఎంతో అదృష్టం ఉండబట్టి ఈ వామనావతార కథను మనం చక్కగా విన్నాము. భగవంతుడు మనల్ని అనుగ్రహించి ఈ కథ వినిపించాడు, మనం విన్నాము, ధన్యులమయ్యాం. సర్వే జనా సుఖినో భవంతు.